హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మెంతికూర టమోటో పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మెంతికూర టమోటో పప్పు అనేది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. కొన్ని హోటల్స్లో చపాతీ కర్రీ బదులుగా ఈ మెంతికూర టమోటో పప్పును ఉపయోగిస్తారు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మెంతికూర పప్పు చేయడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పుని మనం ఈ పప్పు చేయబోయే ముందుగా 1 గంటన్నర 2 గంటల ముందుగా నానబెట్టుకోవాలండి. ముందు కందిపప్పు బాగా 2 సార్లు కడుక్కొని, మనం గిద్ద కందిపప్పు వేసుకున్నాం అనుకోండి, 2 గిద్దలు వాటర్ పోసుకోవాలి ఎసురు కింద. ఆ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా మెంతికూరని మొదుళ్ళు కట్ చేసి బాగా గుంజి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మరలా 2 పచ్చిమిరపకాయలు కావాలి, 3 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. కారము, పసుపు, ఉప్పు ఇవనేది కామన్ కదా అన్నిటికీ, ఇవి కావాలండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్నటువంటి ఈ కందిపప్పులో మనం మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మెంతికూరను వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి, సన్నగా తరగకూడదు. ఈ విధంగా ముక్కలు చేసుకొని ఇవి కూడా వేసుకోండి. చూడండి, ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. ఈ చున్నులపాయ రెబ్బలను కూడా ఈ చిన్నులపాయ రెబ్బలను కూడా ఇలాగే పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఇలాగే వేసుకుంటున్నాను. తర్వాత ఇదిగోండి, టమాటా ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని, మరీ సన్నగా తరగకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి చింతపండుని చూడండి, ఈ విధంగా చింతపండు వేసుకోవాలి. ఓకే, ఇందులో మనము పప్పుకు సరిపోను అంటే దాదాపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడే కారం కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు వరకు కారాన్ని వేసుకోవాలి. మనము ఉప్పుని ముందుగానే వేసుకోకూడదండి, తర్వాత ఉడికిన తర్వాత వేసుకోవాలి. ముందుగా ఉప్పు కనుక వేసుకునేటట్లయితే పప్పు సరిగ్గా ఉడకదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవటం వల్ల చాలా స్మూత్గా ఉడుకుద్ది పప్పు. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాము.
ఇప్పుడు 4 విజిల్స్ వచ్చినాయండి. పప్పు ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ పోయే వరకు వెయిట్ చేద్దాము. ఒక పావు గంట వెయిట్ చేస్తే ఆ ఎయిర్ అంతా పోయి లోపల పప్పు మగ్గిద్ది అనమాట. అప్పుడు మనం పప్పు ఎనుపుకొని తాలింపు ఎలా వేసుకోవాలో చూపెడతాను. చూడండి, ఎయిర్ పోయిందండి కుక్కర్లో. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని ఇదిగోండి ఈ ఉడికినటువంటి పప్పులో ఉప్పు వేసుకొని ఎనుపుకోవాలండి. ఉప్పు అంటే సాల్ట్ కాదు, కల్లుప్పు మాత్రం వేసుకోవాలి. చూడండి, కూరకు సరిపోను కల్లుప్పు మాత్రం వేసుకోవాలి. అంటే దాదాపు 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోద్ది. పప్పు గుత్తి పెట్టి కానీ గంటె పెట్టి కానీ మనం ఈ పప్పుని ఈ విధంగా ఎనుపుకోవాలి. బాగా మెత్తగా అయ్యే వరకు ఎనుపుకోవాలి. పప్పుని ఈ విధంగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే సరి, ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనము ఈ పప్పును తాలింపు పెట్టుకుందాం. తాలింపు వేసుకోవటానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ తాలింపుకి శనగ నూనె వాడితేనే చాలా బాగుంటుందండి. సన్ఫ్లవర్ కానీ వేరేదైతే అంత టేస్ట్ ఉండదు. నూనె కొంచెం వేడెక్కడంతో ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోండి. మంటని సిమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఉప్పు మిరపకాయలు వేసుకున్నానండి. తాలింపుకి ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఉప్పు మిరపకాయలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఈ మినప్పప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మనము ఎనుపుకున్నటువంటి పప్పుని ఇందులో వేసుకోండి, తాలింపులో వేసుకోండి. చూడండి, మెంతి కూర టమోటా పప్పు రెడీ అయిందండి. ఇది వేడి వేడి రైస్లో కానీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. కొన్ని హోటల్స్లో అయితే చపాతీలో చపాతీ కర్రీ కాకుండా ఈ మెంతి కూర టమోటా పప్పుని వేస్తారండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.